ఇగో బంజారా హిల్స్లోని లోటస్ పాండ్లో వైసీపీ అధినేత జగన్ ఇంటి వద్ద ఫుట్పాత్పై ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేసిన మర్నాడే జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పైన బదిలీ వేటు పడ్డదట. లోటస్ పాండ్లో జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కోసం ఫుట్పాత్పై అక్రమంగా నిర్మించిన గదులను శనివారం అధికారులు కూల్చేశారు. ఈ పేపర్ వాళ్ళు కూడా తేల్చేస్తున్నారు ఇవి అక్రమ కట్టడాలే అని. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయంటూ జగన్ ఇంటికి సమీపంలో ఉండే ఒక మంత్రి ఆదేశించడంతోనే జిహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారనే ప్రచారం జరుగుతున్నది. ఆడ మంత్రి ఎవరు ఉంటారు? ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిరిగి అట్టబోతే వెంకటరెడ్డి ఉంటాడు, కోమటిరెడ్డి. మరి ఇంకెవరు ఉన్నారో మంత్రులు నాకు తెలియదు, ఆయన ఉన్నారని అయితే తెలుసు నాకు. ఈ క్రమంలో ఆదివారం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడేపై బదిలీ వేటు పడ్డదట. ఆయన్ను బల్దియా నుంచి రిలీవ్ చేస్తూ ఇన్ఛార్జి కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన అంశాల వల్లే రిలీవ్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. వెంటనే సాధారణ పరిపాలనా శాఖ జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆయనకు సూచించారు. అక్రమ నిర్మాణాలు కూల్చిన మర్నాడే హేమంత్పై బదిలీ వేటు పడడం చర్చనీయాంశమైంది. కూల్చివేతల విషయాన్ని జోనల్ సర్కిల్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని తెలుస్తున్నది. గ్రేటర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రోడ్ల మీద పాన్ డబ్బాలో లేకపోతే పండ్లో కూరగాయలో పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళ ఇండ్లు కూల్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన అన్ని ఎత్తుకపోయేటప్పుడు మరి కమిషనర్కి ఫోన్ చేసి ఫలానా వాళ్ళది చేస్తున్నాం ఈ ఏరియాలో చెప్తారా మీరు? లేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కట్టడాలో లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుడి కట్టడాలు కూల్చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలనా? దీని అంటే సామాన్యుడికి ఒకటి లీడర్కి ఒకటా? గ్రేటర్లో నిర్మాణాల కూల్చివేతలు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. జోనల్ సర్కిల్ స్థాయిలో కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సమన్వయంతో ఈ ప్రక్రియ చేపడుతూ ఉంటారు. సున్నిత అంశాలకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారి సూచన మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అలా జరగలే. కమిషనర్ ఆమ్రపాలి, చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్కు కూల్చివేతల విషయం తెలియదని సమాచారం. జగన్ ఇంటి వద్ద ఆక్రమణల కూల్చివేత చర్చనీయాంశంగా మారడాన్ని సర్కార్ తీవ్రంగా పరిగణిస్తున్నదట. అసలు ఈ జిహెచ్ఎంసీలో ఒక్క అధికారికి, ఒక మంత్రికి, ఒక ప్రభుత్వానికి పొంతనే లేదు. అసలు మొత్తం అదొక డెన్ లాగా మారిపోయింది జిహెచ్ఎంసీ అన్నది. ఏ ఆఫీసరు ఎవడి కోవట్టో, ఏ ఆఫీసర్ ఎవడు చెప్పినట్టు పనిచేస్తారో అర్థం కాదు ఇక్కడ.